హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే డాక్టర్తో చేతులు కలిపి జీవన అయితే ఆనందిని లేకుండా చేయాలని చూస్తుంది. మరి ఇక జీవన నిజ స్వరూపం సునంద ఎలా తెలుసుకోబోతుంది, తన కోడల్ని ఎలా కాపాడుకోబోతుంది జీవన నుండి, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది తన గురించి ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి తన మామయ్య శశికాంత్కు లివర్ ఇచ్చి కాపాడుతుంది. ఇక అప్పుడే డాక్టర్ అయితే శశికాంత్ గారు ఇక ఇలా సేఫ్ అమ్మ, తను బాగానే ఉన్నాడు, కానీ ఇక లివర్ ఇచ్చిన ఆ అమ్మాయికే కొంచెం సీరియస్గా ఉంది. ఎందుకంటే ఆడపిల్ల కదా, తనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. తను కోలుకోవడానికి కనీసం ఇక 2-3 నెలలు పడుతుంది. తను ఇప్పుడు చాలా నీరసంగా ఉంది అని చెప్పి డాక్టర్ అయితే అంటూ ఉంటాడు బయటకు వచ్చి. కానీ శశికాంత్ గారు మాత్రం ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడ్డాడు అని ఇక ఇలా మాట్లాడడంతో సునంద అయితే చాలా బాధపడుతుంది. తనకి ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఆనంది నా భర్తను, నా మాంగళ్యాన్ని కాపాడడం కోసం ఇంత త్యాగం చేసింది, అలాంటి ఆనందిన నేను అపార్థం చేసుకుంది అని చెప్పి తను ఇలా కుమిలిపోతూ ఆదిత్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. చూర్రా, నువ్వు అర్థం చేసుకున్నట్టు నీ భార్యను నేను అర్థం చేసుకోలేకపోయానురా. నా కోసం, నా కుటుంబం కోసం ఈరోజు నీ భార్య ఆనంది ఇంత త్యాగం చేసింది, ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలంరా మనం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ఆనంది గ్రేట్ రా అని చెప్పి ఇక ఇలా సునంద అయితే ఆనందిని అర్థం చేసుకున్నట్టు ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి మా అత్తయ్య ఇక ఇలా మారిపోయింది, ఇప్పుడు ఇక ఆనందిని తన కోడలుగా ఇంటికి తీసుకొచ్చేలా ఉంది. ఆనంది ఇక ఇలా 2 మంత్స్ తర్వాత కోలుకుంటుంది కదా, తను బాగానే ఉంటుంది ఎలాగైనా, ఎందుకంటే తనది మొండి ధైర్యం ఎక్కువ, తను పట్టుదలతో ఏదైనా చేస్తుంది కాబట్టి ఆరోగ్యం కోలుకొని తను ఇక మళ్ళీ మా ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి జీవన అయితే ఇక మా అత్తయ్యలో మార్పు వచ్చిందని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇందుమతి కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఇక జీవనను పక్కకు పిలిచి ఇలా అంటూ ఉంటుంది. చూసావానే, ఇక ఇప్పుడు సరైన అవకాశం దొరికిందే ఆనందికి, తన అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఇక ఇప్పుడు తన మామయ్యను కాపాడింది. ఇక ఇప్పుడు తన మామయ్య, అత్తయ్య అందరూ కూడా తనను అర్థం చేసుకొని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. నీ పని మళ్ళీ ఆ ఇంట్లో పని మనిషి స్థాయికే వస్తుందే. ఇక నువ్వు ఎండివి కాదు, సీఈఓ కాదు, అసలు ఆ ఇంట్లో నిన్ను చిన్న కోడలనే విషయం కూడా మర్చిపోతారే. ఇక ఏది ఏమైనా సరే ఇక ఆనందిని మాత్రం లేకుండా చేస్తేనే నీకు ఇటు పుట్టింట్లో ఇటు మెట్టింట్లో ఇక రెండింట్లలో నీకు ఇక గౌరవం, మర్యాద, ఆస్తి, అంతస్తులు అన్నీ ఉంటాయి. లేకుంటే ఇక నీ బ్రతుకు మళ్ళీ మీ నాన్నగారిలాగే రోడ్డు మీదకి ఎక్కాల్సిందేనే, నిజాలు బయట పెడితే ఆ కుట్టి అని చెప్పి ఇందుమతి అయితే ఇలా అంటూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, ఇక ఈ జీవనంటే ఏంటో చూపిస్తాను కదా. ఇక ఇప్పుడు 2 మంత్స్ వరకు తను కోలుకోదు, ఆరోగ్యం తను కోలుకోవాలంటే 2 మంత్స్ పడుతుంది, తన ఆరోగ్యం కోలుకోవడానికి అని డాక్టర్ చెప్పారు కదా. ఇంకా ఎందుకు, ఇక కోలుకోవడం కాదు, ఏకంగా తను పైకి పోయేలా నేను చేస్తాను. ఇక నేను ఇప్పుడే డాక్టర్ ఇక ఇలా సుబ్రహ్మణ్యం ఇక తన భార్యతో మాట్లాడతాను. తన భార్య ఇక ఇప్పుడు ఆనందికి ట్రీట్మెంట్ చేయబోతుంది. ఇక తనతో మాట్లాడి తనకు డబ్బులిచ్చి ఇక ఆనందికి శాశ్వతంగా ఇక ఇలా మంచం మీదే, బెడ్ మీదే పడుకునేలా లేదా ఇక ఏకంగా పైకి పోయేలా ఏదో ఒకటి చేస్తాను, నువ్వు ఇక సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది. జీవన అయితే ఇందుమతితో ఏదో ఒకటి చేసేయే, ముందుగా ఇక ఆ డాక్టర్ అమ్మని మాటలు విని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఆనందికి అలా చేయాలి కదా. ఆ డాక్టర్ అమ్మని చూస్తే చాలా మంచిదానిలా ఉంది, డబ్బుకు కకృతి పడే మనిషిలా అనిపించడం లేదు. నీ మాట ఏమింటుందో ఏమో, నువ్వు ఇలా చేస్తావని ఇక ఇలా అందరికీ చెప్పేస్తుందా ఏమో, కొంచెం జాగ్రత్తగా ఉండు, అసలు మీ ఫ్యామిలీ డాక్టర్ అని చెప్తున్నావు అని చెప్పి ఇందుమతి అయితే అంటూ ఉంటుంది జీవనతో. అవన్నీ నేను చూసుకుంటాను కదా పెద్దమ్మ, నీలా నేను తెలివి తక్కువ దాన్ని కాదు, అన్ని విషయాలు తనతో మాట్లాడిన తర్వాతే అసలు విషయం చెప్తాను అని చెప్పి జీవన అయితే ఇలా ఇందుమతితో మాట్లాడుతూ ఉంటుంది. సరే అని చెప్పి ఇందుమతి అక్క నుండి వెళ్ళిపోతుంది. ఇక జీవన అయితే డాక్టర్ అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. చూడండి డాక్టర్, ఈ దేశంలో డబ్బుకు మించినది ఏది లేదు, కాబట్టి నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు నేను ఇస్తాను, కానీ నేను చెయ్యమన్నట్టు మీరు చెయ్యాలి అని చెప్పి ఇక ఇలా జీవన అయితే ఒంటరిగా డాక్టర్ని కలిసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ అమ్మ అయితే, ఏంటి జీవన, ఏం చేయాలి, నేను డబ్బులు తీసుకొని నేను చేయాల్సిన పనేముంది అని చెప్పి అంటూ ఉండగా
ఏం చెయ్యాలా? నీకు తెలుసు కదమ్మా ఇంట్లో గొడవల గురించి. ఇప్పుడిక మా ఆనంది, ఆదిత్య వేరు కాపురం పెట్టారు. మా అత్తయ్య వాళ్ళను దగ్గరికి రానివ్వట్లేదని అన్ని విషయాలు అందరికీ తెలుసు కదా! అదే విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు మా మామయ్య ప్రాణాలను కాపాడి మా అత్తయ్య దృష్టిలో ఆనంది దేవత అయిపోయింది. మళ్ళీ ఆనంది ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. తర్వాత ఆఫీస్‌లో ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఆనందిదే రాజ్యం అవుతుంది. కాబట్టి ఈ ఆనందిని శాశ్వతంగా తొలగించుకోవాలనుకుంటున్నాను. దానికి మీ సహాయం కావాలి అని చెప్పి జీవనైతే అంటూ ఉంటుంది ఇక డాక్టర్ అమ్మతో. అప్పుడే డాక్టర్ అయితే వాట్ అని చెప్పి షాక్ అవుతుంది. అవును, ఇక మీకు కావలసినంత డబ్బు నేనిస్తాను. కానీ మీరు మాత్రం ట్రీట్మెంట్‌లో ఏదో ఒకటి చేసి ఆ ఆనందిని లేకుండా చేయాలి అని చెప్పి జీవన్ అయితే అంటూ ఉంటుంది ఆ డాక్టర్తో. అప్పుడే ఇక డాక్టర్ అమ్మ అయితే ఇక సూట్ కేసు నిండా డబ్బులు చూస్తుంది. ఆ డబ్బులు చూస్తే ఇక ఏంటి ఇంత డబ్బు వస్తుంది, ఇక ఆనంది వల్ల ఈ జీవనకు ప్రాబ్లం ఉందంటుంది అని చెప్పి ఇక జీవన ఇచ్చిన సూట్ కేసులో డబ్బులను డాక్టర్ అమ్మ ముందుగా తీసుకుంటుంది. కానీ ఆనందికి ఇక డాక్టర్ అమ్మకు మధ్య ఇంతకు ముందే స్నేహబంధం ఉందని జీవనకు తెలియదు. ఇక డబ్బులు తీసుకుంటాను, డబ్బులు తీసుకోవడం కాదు, ఆనందిని ఇలా చెయ్యాలనుకుందని నేను అందరికీ చెప్పి తీరుతాను. ఎలాగైనా ఆనందికి న్యాయం కలిగేలా చేస్తాను. ఈ జీవన ఇలాంటిదా, ఆనంది ప్రాణాలనే తీయాలనుకుంటుందా అని చెప్పి జీవన దగ్గర డబ్బులు తీసుకొని సరే అని చెప్తుంది ముందుగా డాక్టర్ అమ్మ అయితే. అప్పుడే ఇక జీవన చాలా సంతోషంగా, నాకు తెలుసు డాక్టర్, ఖచ్చితంగా డబ్బుకు ఎవరైనా లొంగిపోతారనే విషయం నాకు తెలుసు అని చెప్పి అక్క నుండి సంతోషంగా వెళ్ళిపోతుంది. ఎలాగైనా ఆనందిని ఆ డాక్టర్ అమ్మ వేసేస్తుంది. ఇక ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆనందిని చంపేస్తుంది. ఇంకేముంది, ఇక నేను రాజ్యమేలొచ్చు, ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఆస్తి మొత్తం నాదే. అసలు ఆనంది ఒక్కతనేది లేకుండా ఉంటే ఇక రాజ్యం అంతా నాదే కదా, ఇక నేను త్వరలోనే మహారాణిని అవుతాను అని చెప్పి ఇక్కడ జీవనైతే చాలా సంతోషంగా ఉంటుంది. వెంటనే తన పెద్దమ్మ దగ్గరికి వచ్చి, పెద్దమ్మ మన ప్లాన్ వర్కౌట్ అయింది. డాక్టర్ అమ్మ ఇక మనం ఇచ్చిన డబ్బులు తీసుకుంది. ఖచ్చితంగా ఆనందికి ఇక ఇలా అన్యాయం చేస్తానని చెప్పింది అని చెప్పి ఇక జీవనైతే పక్కకు వెళ్ళి తన పెద్దమ్మ ఇందుతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇద్దరు కూడా ఫుల్ హ్యాపీ. శశికాంత్ కోలుకుంటాడు. తన వల్లే ఇక ఆనంది అనారోగ్య స్థితిలో ఉందని శశికాంత్ చాలా బాధపడతాడు. ఏంటి సునంద, ఇక ఆనంది నాకు ఇలా ఇక లివర్ ఇవ్వడం ఏంటి, ఆనంది ఇప్పుడు కోలుకోకపోవడం ఏంటి, ఇప్పుడు ఇక ఆదిత్య ఒంటరైపోయాడు, తన భార్యకు ఇలా జరిగిందని, తన భార్య పరిస్థితి ఇలా ఉందని నా కొడుకు ఆదిత్య ఎంత బాధపడుతున్నాడో అని చెప్పి ఇక ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే, అవునండి, ఇక లోపలికి వచ్చి ఆపరేషన్ చేయించుకున్నంత వరకు మాకు ఆనంది నీకు లివర్ ఇస్తుందనే విషయమే తెలియదు. ఇక తర్వాత తెలిసింది, తర్వాత మేమేం చెయ్యలేకపోయాం అని చెప్పి సునంద కూడా ఆనంది విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ అయితే ఆనందిని ఒకసారి చెకప్ చేయాలి. ఇక లివర్ తీసాం కదా, తనకిప్పుడు కొద్దిగా నీరసం ఇక అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తనకు వెంటనే ఇంజెక్షన్లు ఇవ్వడం అవన్నీ అవసరమని వీళ్ళకు చెప్పి లోపలికి వెళ్ళి ఆనందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఆ డాక్టర్ అమ్మ అయితే. ఇక ఇక్కడ ఇందుమతి జీవన్ అయితే ఆనందిని ఎలాగైనా ఇక ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి లేపిస్తుంది. ఈ రోజుతో ఆనంది లేదు అనే విషయం అందరికీ మరికొద్ది సేపట్లో తెలియబోతుంది అని చెప్పి వీళ్ళైతే మురిసిపోతూ ఉంటారు. ఇక డాక్టర్ అమ్మ మాత్రం ఆనందికి అన్యాయం చెయ్యదు. ఇక ఇలా ఆనంది ముందుగా కోలుకోవాలి, త్వరగా తను కోలుకొని ఈ జీవన గురించి, జీవన తనను ఇలా చేయాలనుకుందనేది ఆనందికి తెలియాలి అని చెప్పి ఇక ఇలా డాక్టర్ అమ్మ అయితే త్వరగా ఆనంది కోలుకోవడానికి ఇలా ఇక ఇంజెక్షన్లు అయితే ఇస్తూ ఉంటుంది. ఇక ఇలా 2-3 రోజుల తర్వాత ఆనందికి స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తూ డాక్టర్ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి డాక్టర్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇంకా నేను ఎన్నాళ్ళు బెడ్ మీద ఉంటాను, ఇక నేను కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పి డాక్టర్ని అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ అమ్మ అయితే, నువ్వు తప్పకుండా త్వరగా కోలుకుంటావు ఆనంది, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నిన్ను తప్పకుండా కోలుకునే స్థితికి నేను తీసుకొస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. ఇంతలోనే సునంద ఇక ఆదిత్య ఆనందికి స్పృహ వచ్చిందని తెలుసుకొని లోపలికి వస్తారు. లోపలికి వచ్చి సంతోషంగా ఆనందితో మాట్లాడుతూ ఉంటారు సునంద ఇక ఆదిత్య అయితే. అప్పుడే సునంద అయితే ఆనందికి క్షమాపణ చెప్తుంది. ఏంటత్తయ్య,
మీరు పెద్దవాళ్ళు, ఇక మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉండగా, లేదమ్మా ఇక నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ విషయంలో. ఇక నేను ఎవరు చెప్పినా వినకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించానమ్మా. చేతు, మీ మామయ్య, ఆదిత్య అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు, నేను తప్ప. ఇక ఎందుకో నా మూర్ఖత్వంతో నిన్ను దూరం చేసుకున్నాను అని చెప్పి ఇక ఇలా బాధపడుతూ ఉంటుంది ఇక సునంద అయితే. దాంతో ఇక డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటుంది, మీ పెద్ద కోడలు ఆనంది చాలా గ్రేట్ అమ్మా. తను చేయాలనుకున్న పని చేసేస్తుంది, చాలా ధైర్యవంతురాలు. అలాంటి మీ పెద్ద కోడలు తప్పు చేసిందంటే మీరు నమ్మటం ఏంటి అని చెప్పి ఇక డాక్టర్ అమ్మ కూడా ఇలా అంటూ ఉంటుంది ఆనంది గురించి. ఇంతలోనే జీవన కూడా వెనుకత నుండి వస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ అమ్మ వైపు ఇలా ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది. డాక్టర్ అమ్మ అయితే జీవన దగ్గరికి వచ్చి, ఏంటి జీవన నా వైపు అదోలా చూస్తున్నావు? ఆనందిని చంపమని నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, కానీ నేను చంపలేదేంటని చూస్తున్నావా? ఇక ఆనంది అంటే నాకు చిన్నప్పటి నుండి తెలుసు. ఆనంది నాకు చాలా ఇష్టం, ఆనంది అంటే. అందుకే ఆనందికి అన్యాయం చేయాలని నాకు అనిపించలేదు. కానీ నువ్వు ఇచ్చిన డబ్బును కూడా తీసుకున్నాను, కానీ నీకు అన్యాయం చేయాలనిపించింది. అందుకే డబ్బు తీసుకొని నీకు అన్యాయం చేశాను. ఏ డబ్బు తీసుకోకుండా ఆనందికి న్యాయం చేశాను, అదే కరెక్ట్ అనిపించింది అని చెప్పి డాక్టర్ అమ్మ అయితే ఈరోజు జీవనకు ఇలా పెద్ద షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక ఆదిత్య, సునంద అయితే జీవన డబ్బులు ఇచ్చింది డాక్టర్కి ఆనందిని చంపమన్నదని నిజం తెలుసుకుంటారు. అది తెలుసుకున్న ఆదిత్య అయితే, ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు? నా భార్యను చంపమని జీవన మీకు సూట్ కేసు నిండా డబ్బులు ఇచ్చిందా అని చెప్పి అంటూ ఉండగా, అవును ఆదిత్య, చూడండి ఈ జీవన నాకు నా రూమ్లోకి వచ్చి డబ్బులు ఇచ్చింది. ఇక ఇక్కడ హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరాను కూడా చూడండి, టైంతో సహా అంతా అక్కడ ఫీడ్ అయి ఉంది. ఇక ఈరోజు మార్నింగ్ జీవన నా దగ్గరికి వచ్చింది, జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు ఆనందిని మీ అమ్మ క్షమిస్తుంది, ఇంటికి తీసుకెళ్తుంది. ఇక ఇంట్లో ఆఫీస్లో పెత్తనం మొత్తం మళ్ళీ నీ భార్యది నీది అవుతుందని, ఇక తన ఆధీనంలోకి, జీవన ఆధీనంలో ఉండాలి, వీళ్ళు ఎప్పటికీ ఇంటికి రాకూడదని చెప్పి ఈ జీవన ఆస్తి కోసం, ఆఫీస్లో పదవి కోసం, ఈ ఆనందిని లేకుండా చేయడం కోసం నాకు డబ్బులు ఇచ్చింది. కానీ నేను ఆనందికి అన్యాయం చేయాలనుకోలేదు ఆదిత్య. ఎందుకంటే నేనెవరు, మీ ఫ్యామిలీ డాక్టర్ని. చిన్నప్పటి నుండి ఇక మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదా? ఈ జీవన గురించి నాకు ఎప్పుడో తెలుసు, జీవన ఇంట్లో గొడవలకు కారణమని. కానీ ఆనంది జీవనను మార్చడానికి ఎంతగానో ప్రయత్నించింది, ఆ విషయం నాకు తెలుసు. ఆనందికి నాకు ఇంతకు ముందే స్నేహబంధం ఉందనే విషయం జీవనకు తెలియదనుకుంటాను, అందుకే నాకు డబ్బులు ఇచ్చింది. ఇక నాకు ఈ డబ్బులు అవసరం లేదు ఆదిత్య, తీసుకోండి. కానీ ఇలాంటి అమ్మాయి మీ ఇంటి కోడలైనందుకు నాకు చాలా సిగ్గుసేటుగా ఉంది సునంద గారు. జీవన ఇలాంటిదా అని చెప్పి చీకొడుతూ ఉంటుంది. డాక్టర్ అయితే ఇలా ఇక జీవననైతే, దాంతో ఇక జీవనైతే తల దించుకుంటుంది. ఇక సునంద అయితే చాలా కోపంగా, ఏంటి జీవన, ఏంటి ఏంటి నీకు ఈ ఆలోచనలు? అసలు నువ్వేనా ఇలా ఆలోచిస్తుంది? నువ్వెంతో మంచిదాను అనుకొని నిన్ను ఇంట్లో పెట్టుకొని మంచిదైన ఆనందిని బయటకు పంపించాను. నువ్వు ఈరోజు ఇక మీ మామయ్యను కాపాడిన ఆనందికి ఇంత ద్రోహం చేస్తావా? అసలు ఎందుకు ఇలా చేసావు చెప్పు అని చెప్పి చాలా కోపంగా సునంద అయితే జీవన చెంప పగలగొడుతుంది. అప్పుడే ఇక జీవన అయితే తను తప్పించుకోవడం కోసం అదంతా ఇందుమతి చెప్పింది. ఇందుమతి ఇలా చేయమంటేనే నేను చేశాను, ఇక నాది ఎలాంటి తప్పు లేదత్తయ్య, ఇక ఇదంతా మా పెద్దమ్మ ఇందుమతి ప్లానే అని చెప్పి నేరం ఇందుమతి మీద నెట్టేస్తుంది జీవన అయితే. దాంతో ఇక ఆదిత్య, సునంద అయితే ఇక సునంద ఇద్దరు కూడా ఇక ఇందుమతి దగ్గరికి జీవనను తీసుకొచ్చేస్తారు. ఇక ఇలా అంటూ ఉంటారు, చూడండి మీ ఇద్దరిలో ఇది ఎవరి ప్లానో మీరే చెప్పండి. ఇక ఆనందిని చంపమని చెప్పి డాక్టర్కి డబ్బులు ఇవ్వమని నువ్వు చెప్పావా? జీవన చెప్తుంది, చెప్పు ఇందు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది సునంద అయితే ఇక ఇలా ఇందుమతిని. దాంతో ఇక ఇందుమతి టెన్షన్ పడుతూ, ఇదేంటి తప్పు ఇది చేసి ఇక నన్ను ఇలా ఇరికించేసింది, తను తప్పించుకోవడం కోసం నన్ను ఇరికించేస్తుందా ఇది? ఇప్పుడు నేను ఎలా తప్పించుకోగలను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే జ్యోతి సూర్యులు కూడా వచ్చేస్తారు, జరిగిందంతా తెలుసుకుంటారు. ఆనందిని ఇక ఎలాగైనా లేకుండా చేయడం కోసం ఈ ఇందుమతి జీవన కుట్ర చేశారు. డాక్టర్కి సూట్ కేసు నిండా డబ్బులు ఇచ్చి ఆనందిని ఇక ఇలా లేకుండా చేయమని చెప్పారంట. ఇక వేరే ఇంజెక్షన్ ఇచ్చి ఆక్సిజన్ తీసేసి ఆనందిని పైకి పంపించమని ఇలా ప్లాన్ చెప్పారంట ఆ డాక్టర్ అమ్మకు. కానీ తను మా ఫ్యామిలీ డాక్టర్ కావడంతో ఇక మాకు అన్యాయం చేయలేకపోయింది. వేరే హాస్పిటల్లో ఉంటే వేరే డాక్టర్ ఇక ఇలా జీవన ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇక ఆనందిని లేకుండా చేసేవాళ్ళు.
కానీ మన అదృష్టం బాగుంది కాబట్టి ఆనంది బ్రతికింది ఈరోజు అని చెప్పి సునంద అయితే జ్యోతి సూర్యులతో చెప్తూ ఉంటుంది. దాంతో ఇక వాళ్ళు కూడా జీవన ఇలాంటి పని చేసిందా? ఈ ఇందుమతి మాటలు విని మరి ఇంత ఘోరంగా ఆలోచిస్తుందా? అసలు ఇలాంటి జీవన మా కడుపులా ఎలా పుట్టిందో ఏమో అని చెప్పి చాలా బాధపడుతూ సునంద ముందు తలదించుకుంటారు ఇక జ్యోతి సూర్యులైతే. అప్పుడే ఇక ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు, చూడండి అత్తయ్య, మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ జీవన మీ కన్న కూతురు కానే కాదు, అసలైన మీ కన్న కూతురు కుట్టి, కుట్టినే మీ కన్న కూతురు ఆనంది అని చెప్పి ఇక ఇలా ఆదిత్య అయితే నిజాన్ని బయట పెడతాడు. దాంతో ఇక వీళ్ళైతే షాక్ అవుతారు. ఏంటి ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు? జీవన మా కన్న కూతురు కాదా, కుట్టినా, అసలు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగా కర్పగం చెప్పింది మొత్తం కూడా ఇక ఆదిత్య అయితే ఇక జ్యోతి సూర్య సునంద వాళ్ళందరికీ చెప్తాడు. దాంతో ఇక అందరూ కూడా నిజం తెలుసుకొని ఆనంద్ దగ్గరికి వచ్చి కుమిలిపోతూ ఉంటారు. ఎందుకమ్మా నిజం తెలిసి కూడా ఇక నువ్వు ఇలా చేశావు? నిజం బయట పెట్టకుండా ఇక ఎవరో స్వామీజీ నాకు ప్రాణగండం ఉందని చెప్తే నువ్వు ఇలా మాకు దూరం అయిపోతావా? ఇంకా మూఢనమ్మకాలు నువ్వు నమ్మడం ఏంటి కుట్టి? అసలు నువ్వు చదువుకున్న దానివి, నువ్వు ఒక లాయర్వి, అయినా కూడా నువ్వు ఇలాంటి నమ్మకాలు నమ్మడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగా, లేదు జ్యోతమ్మ, ఇక దాంట్లో కూడా నిజం ఉంటుంది. లాయర్ అయినా మనకు దేవుడు ఉంటాడు కదా, ఆ శివయ్య నన్ను ఎప్పుడు కూడా ఇక ఏడిపించడు, నాకు అన్యాయం చెయ్యడు. ఆ శివయ్య చెప్పినట్టే నేను చేస్తాను. నీకు ప్రాణగండం, నువ్వు చచ్చిపోతావంటే నేను ఇక నీకు దగ్గరగా ఎలా ఉంటాను? నిన్ను అమ్మ అని ఎలా పిలుస్తాను? ఇక నేను నీ దగ్గరే పెరిగాను, ఇక నువ్వు నాకు అమ్మగానే ఉన్నావు. కాకపోతే నేనే నీ కన్న కూతుర్నని ఒక్కటి నీకు తెలియదు. తెలియకపోయినా నువ్వు నన్ను కన్న కూతురులాగా చూసుకున్నావమ్మా. అలాంటప్పుడు నాకు బాధ ఎందుకు చెప్పు అని చెప్పి ఇక ఆనంది బాధపడుతూ ఉంటుంది. జీవన నిన్ను ఇలా చెయ్యాలనుకుందమ్మా అని చెప్పి అంటూ ఉండగా, జీవన ముందు నుండి అంతేనమ్మా, ఎప్పుడు కూడా ఇక నన్ను ఇలా చెయ్యాలనే చూస్తుంది. ఇక నేను బ్రతికుండడం ఇక జీవన ఇందుమతికి ముందు నుండే ఇష్టం లేదు. ఎందుకంటే ఇక ఇప్పుడు పుట్టింట్లో మెట్టింట్లో ప్రాబ్లం నేనే కదా వాళ్ళిద్దరికీ, అందుకే నన్ను లేకుండా చేయాలనుకున్నారు. కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇక ఆ దేవుడు అందరికీ చూపించాడు కదా. ఎప్పటికైనా నిజాలు దాగవు, ఎప్పుడో ఒకరోజు నిజాలు బయటపడతాయి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. ఇక ఇప్పుడు జీవన ఇందుమతికి టైం వచ్చింది, వాళ్ళ గురించి నిజాలు బయటపడ్డాయి. నేను ఎలాంటిదాన్నో, నేను ఎవరి కూతుర్నో అన్నీ కూడా అందరూ తెలుసుకున్నారు. అది చాలమ్మ నాకు అని చెప్పి కుట్టి అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఇక అందరూ కూడా కుట్టికి ఉన్న అనుభవం, కుట్టికి ఉన్న ఓర్పుకు కుట్టిని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి భార్య ఆదిత్యకు దొరికినందుకు ఆదిత్య కూడా చాలా అదృష్టవంతుడని చెప్పి అందరూ కూడా వాళ్ళ జంటను ఇలా చల్లగా ఉండమని దీవిస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది నిజాలు బయటపడడంతో. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటి, వీళ్ళని ఏం చేయాలి అని చెప్పి అంటూ ఉండగా, అప్పుడే ఇక ముందుగానే వీళ్ళు ఎవరు ఏమీ అనకముంది ఆ డాక్టర్ అయితే పోలీసులకు కాల్ చేసి ఇక ఇలా డాక్టర్కే డబ్బులు ఇచ్చి మనుషులను చంపించమని ఇక ఈ జీవన ఇలా ఏర్పాటు చేసింది. ఇలాంటి మనుషులు ఇళ్లల్లో కుటుంబాలలో ఉంటే ప్రమాదం అని చెప్పి డాక్టరే పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది జీవన ఇందుమతి మీద. దాంతో ఇక పోలీసులు అయితే హాస్పిటల్లోకి వచ్చేసి జీవన ఎవరిక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక ఇందుమతి జీవన షాక్ అయి పోలీసుల వైపు చూస్తూ ఉంటారు. ఏంటి కంప్లైంట్ ఎవరిచ్చారని చెప్పి ఇక వీళ్ళు అడగడంతో, ఎవరిచ్చారేంటి, ఇక ఇక్కడ డాక్టర్ అమ్మే మాకు కంప్లైంట్ ఇచ్చింది, ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటే వచ్చాం. ఎందుకంటే మనుషులను చంపమని ఎవరో ఒక ఆవిడ ఇక సూట్ కేసు నిండా డబ్బులు డాక్టర్కి ఇచ్చారని తెలుసుకున్నాం. ఇక అది ఎవరు, నువ్వా, ఇక అమ్మాయా, ఎవరు అని చెప్పి పోలీసులు అయితే అంటూ ఉంటారు. ఇంతలోనే జీవన్ అయితే ఇక ఇదంతా ప్లాన్ చెప్పింది ఇందుమతే కదా, తనే ఈ ప్లాన్ చెప్పింది అని చెప్పి ఇందుమతి మీద పోలీసులకు చెప్తూ ఉండగా, ఇక ఇలా సునంద, జ్యోతి, సూర్య వాళ్ళందరూ వచ్చి ఇక ఒక్కరు కాదు ఇద్దరు ప్లాన్ ప్రకారమే ఇలా చేశారు. కాబట్టి ముందుగా ఇందుమతిని అరెస్ట్ చేయండి. ఇక ఇందుమతితో పాటు వెనకాత నుండి జీవనను కూడా తీసుకెళ్లి లాకప్లో పడేయండి. ఇక ఈ జీవన ఇందుమతి వల్ల ఎవరికి ఎలాంటి యూజ్ లేదు. అసలు వాళ్ళు మా సొంత వాళ్ళే కాదని తెలుసుకున్నాం. అలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలో ఇక మీకు తెలుసు కదా. వీళ్ళని విడిపించడం, వీళ్ళు బెయిల్ మీద బయటకు రావడం అనేది జరగదు. వీళ్ళు ఎప్పటికీ జైల్లోనే ఉండిపోవాలి. వీళ్ళు మాకు చేసిన ద్రోహం చిన్నది కాదు. 25 సంవత్సరాలు మా కన్న బిడ్డను మాకు దూరం చేశారు. అలాంటి రాక్షసులు వీళ్ళిద్దరూ. వీళ్ళకు ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేయండి ఎస్ఐ గారు అని చెప్పి లాయర్ సూర్యప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు. దాంతో ఇక సరే, ఇక మీరు చెప్పారు కదా సార్, తప్పకుండా వీళ్ళను తీసుకెళ్ళి లాకప్లో పడేస్తాం, వీళ్ళకు శిక్ష మేము వేస్తాం కదా అని చెప్పి ఈ రోజైతే పోలీసులు సూర్య మాటలు విని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి
తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఆనంది త్వరగా కోలుకోవడం కోసం డాక్టర్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. శశికాంత్ అయితే పూర్తిగా నయమైపోతాడు. ఇలా ఆనంది కూడా నయమైపోయి ఆనంది, శశికాంత్ ఇద్దరు కూడా కోలుకొని త్వరలోనే సునంద ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు అనిపిస్తుంది. జ్యోతి సూర్యులైతే తమ బిడ్డ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాము. కుట్టినే మా కన్న కూతురు, మా కన్న బిడ్డ మా రక్తం అని తెలుసుకోలేకపోయాం అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే పద్మమ్మకు కూడా స్పృహ వస్తుంది. పద్మమ్మకు స్పృహ వచ్చేలోపు ఆదిత్య నిజం చెప్పేస్తాడు జ్యోతి సూర్యులకైతే. పద్మమ్మ చెప్పాలనుకున్నది కూడా అదే. ఇందుమతి జీవనం గురించి నిజాలు బయటపెట్టి వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళకు శిక్ష విధించి కుట్టిని వాళ్ళ అమ్మా నాన్నలైన జ్యోతి సూర్యులకు అప్పగించాలనుకుంటుంది పద్మమ్మ కూడా. ఆ పని ఆదిత్య చేసేస్తాడు. ఇలా కుట్టి త్వరగా కోలుకొని తన అమ్మా నాన్నలకు, తన అత్తయ్య ఫ్యామిలీకి దగ్గర కాబోతుంది. జీవన ఇందుమతులకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది అనిపిస్తుంది. డాక్టర్ అమ్మ అయితే ఫ్యామిలీ డాక్టర్ కావడంతో సునంద కుటుంబానికి న్యాయం చేసి మళ్ళీ జీవన ఇందుమతికి పెద్ద షాక్ ఇవ్వబోతుంది. డాక్టర్ జీవనకు హ్యాండ్ ఇచ్చి ఆనందికి సపోర్టుగా ఉండబోతుంది. జరగబోతుంది. చూద్దాం మరి ఇలానే జరుగుతుందా ఆనంది రెండు కుటుంబాలకి దగ్గర కాబోతుందా త్వరలోనే అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.